గర్భవతిగా ఉన్నప్పుడు మరియు పురుడు పోసుకున్న తర్వాత అంటే బాలింతగా ఉన్నప్పుడు స్త్రీలు శారీరకంగా మానసికంగానే కాకుండా మన పెద్దలు చెప్పే కొన్ని నమ్మకాల పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బాలింతలు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు, సంధ్యా సమయాల్లో అస్సలు తిరగకూడదు. చాలా మంది దీన్ని మూఢనమ్మకం అని కొట్టిపారేయచ్చు, కానీ ఈ నియమాన్ని అతిక్రమిస్తే కంటికి కనిపించని శక్తులు మన జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తాయో చెప్పడానికి ఈ ఇన్సిడెంటే ఒక నిదర్శనం. ఒక కొత్త ప్రాణానికి జన్మనిచ్చిన ఆ తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి ఒక అదృశ్య శక్తితో చేసిన పోరాటం ఇది. ఆ తల్లికి తెలియకుండానే తన వెంటే ఇంటికి వచ్చిన ఆ ఆత్మ ఎవరు, ఆ ఆత్మ వల్ల పసిబిడ్డ ఎందుకు పాలు తాగడం మానేశాడు? మన సబ్స్క్రైబర్ పంపించిన ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కనుక మీరు వింటే బాలింతలు పురుడి టైంలో ఎలా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది. అసలు తన లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. నాదొచ్చేసి ప్రస్తుతం అత్తగారూరు ప్రొద్దుటూరు, మా పుట్టినిల్లు వచ్చేసి చాగలమర్రి. నాకు ఈ ఇన్సిడెంట్ జరిగి కూడా 13 ఏళ్ళు అవుతుంది. ఇది నేను ఇప్పుడు మీతో చెప్పుకోవాలని అనుకోవడానికి కారణం ఏంటంటే, మీ వీడియోస్ ద్వారా చాలా తెలుసుకుంటున్నాం కదా, ఇట్లాగే నాకు జరిగిన ఇన్సిడెంట్ కూడా మీకు చెబితే మీ ద్వారా ఇంకా తెలియని వాళ్ళకి కొంతమందికి యూజ్ అవుతుందని చెప్తున్నాను. నేను బాలింతగా ఉన్నప్పుడు ఇది జరిగింది. నాకు 2 పిల్లలు, ఫస్ట్ పాప, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బాబు. మా పాపకి ఫస్ట్ బర్త్డే అయిపోయిన 2 నెలలకే నాకు మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇంట్లో కన్ఫ్యూజన్లో ఉన్నాము. సర్లే, పాపకి కనీసం 1.5 year కూడా అవ్వలేదు, 1 year కదా అయిపోయింది, వద్దు అని అనుకోవడం, మళ్ళీ ఉన్నీలే అని అనుకొని అట్లాగే పెట్టుకున్నాను. నేను ఇంకా డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. డెలివరీ అయిన తర్వాత ఒక 20 to 22 daysకి నాకేంటంటే ఫుల్ జలుబు వచ్చేసింది. అప్పట్లో అది వర్షాకాలం, ఫుల్ జలుబు చేసిందనమాట. ఆ జలుబు ఎంతకీ తగ్గట్లేదు అసలు. ఇంట్లో మా నాన్న ఉండేవారు కాదు, పొద్దున్న పనికి వెళ్తే ఈవినింగ్ వస్తారు ఇంటికి. ఇంకా అట్లా అని చెప్పి మా అమ్మ, బాబుని నేను చూసుకుంటాలేమ్మా, నువ్వు తమ్ముడిని తోడుగా తీసుకెళ్ళి వీధి చివరిలోనే ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి చూపించుకో అని నన్ను పంపించింది. మా తమ్ముడికి జస్ట్ ఒక 8-9 years అంతే. వాడిని తోడు తీసుకొని వెళ్ళాను హాస్పిటల్కి. నేను ఏ టైంలో వెళ్ళానంటే మిట్ట మధ్యాహ్నం 2:30 ఆ టైంలో వెళ్ళాను. పచ్చి బాలింతగా ఉన్నప్పుడు 20 నుంచి 22 రోజుల బాలింతను ఆ టైంలో వెళ్ళాను. అప్పుడు అది నాకు తగిలింది. ఆ విషయం నాకెప్పుడు తెలిసిందంటే, మా బాబుకి పురుడైపోయిన తర్వాత అస్సలు హెల్త్ బాగుండేది కాదు. కరెక్ట్గా పురుడు వరకు బాగున్నాడు. పెద్ద పురుడు అంటారు కదా, మాలో ఏంటంటే 40 రోజులకి ఫంక్షన్ చేస్తారు. ఆ 40 రోజుల వరకు బాగున్నాడు. ఆ తర్వాత మరుసటి రోజు నుంచే వాడికి ఎప్పుడు అసలు హెల్త్ బాగుండేది కాదు. పాలు సరిగ్గా తాగేవాడు కాదు. ఎప్పుడు ఏడవడము, ఏదో ఒకటి ఇబ్బంది వస్తూనే ఉండేది. హాస్పిటల్కి తిప్పేవాళ్ళము. అలా ఒక 3 months తర్వాత ఇంకా మా అత్తగారింటికి వచ్చేసాను. అత్తగారింటికి వచ్చిన తర్వాత 2 నెలలు అట్లాగే గడిచిపోయాయి. బాబుకి బాలేదు, హాస్పిటల్స్లో చూపిస్తున్నాము. అది నా ఒంట్లో ఉండి నా బాబుని సతాయిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బాబును తీసుకెళ్లాలని అనుకుందంట. ఇంకా మా బాబుకైతే 5th month వచ్చింది. మా బాబు ఏంటంటే ఫస్ట్ ఆడపిల్ల కాబట్టి నెక్స్ట్ టైం బాబే పుట్టాలని మేము ఎన్నో మొక్కులు కట్టి మరీ, మొక్కు కట్టినందుకు మాకు పుట్టినాడు మా బాబు. దేవుని అంశతో పుట్టినాడు కాబట్టి తన మీద అసలు బాబుని ఏం చేయలేకపోయింది. అది ఇంకా రివర్స్లో మళ్ళీ నా మీదే టార్గెట్ చేసింది. ఎలా అంటే, నేను నిద్రపోయిన తర్వాత ఎవరో నన్ను పిలుస్తున్నట్టు, ఇట్రా, నా వైపుకురా, నా వైపుకురా, నేను పిలుస్తున్నాను కదా, నేను నీకు మంచి చేయడానికి వచ్చాను, నా వైపుకురా అని పిలుస్తూ ఉండేది నిద్రలో. ఒక 3-4 సార్లు అలాగే జరిగింది. నిద్రలో అట్లా పిలవడం జరుగుతూ ఉండేది. నేను ఫస్ట్ ఏంటంటే మా ఆయనకి చెప్పలేదు. అసలు అదేంటో నాకు అర్థం అవ్వలేదు. ఏంటిది, ఎవరిట్లా పిలుస్తున్నారు నన్ను అని అలా అనుకునేదాన్ని. కానీ అదేంటో నాకు అర్థం అవ్వలేదు. 3 సార్లు చూశాను. ఇంకా 4వసారి మా హస్బెండ్తో చెప్పాను. ఆయనకి చెప్పుంటే, అవునా, నువ్వు ఎన్ని రోజుల నుంచి చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు అనేసి అంటే, సర్లే నేను ఎవరైనా అడుగుతాను తెలిసిన వాళ్ళని అనేసి ఆయన, మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ పత్తి మిల్లులో పనిచేస్తారు, బాగా పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ ఇట్లా
తనకి కలలో ఎవరో కనబడుతున్నారంట, కానీ ఫేస్ కనిపించడం లేదు. ఇట్లా ఓన్లీ వాయిస్ వరకే వినపడుతుందంట. ఇట్రా, నా వైపుకురా, నా దగ్గరకు వచ్చేసాయి అని పిలుస్తున్నారంట ఎవరు అని చెప్పారంట వాళ్ళ అమ్మమ్మతో. అప్పుడు ఆవిడతో పాటు పనిచేసే పని వాళ్ళు ఉంటారు కదా, వేరే వాళ్ళు, అందులో ఒక పెద్ద ఆయన మధ్యాహ్నం టైంలో మా హస్బెండ్ చెప్పింది, ఆయన భోజనం చేసేసి చేతులు కడుక్కోవడానికి వెళ్ళేటప్పుడు ఆ చేతులు కడుక్కుంటూ ఆయన విన్నారంట. ఈయన వాళ్ళ అమ్మమ్మతో చెప్పేది వినేసి ఆయన దగ్గరకు వచ్చి, బాబు నువ్వు చెప్పేది అది దేవుళ్ళది కాదు, దేవుళ్ళకి సంబంధించిందైతే కాదు, అదేదో గాలై ఉంటుంది, గాలైతేనే అట్లా పిలుస్తుంది అని చెప్పారంట. ఆయనకి ఏంటంటే గాలిని ఇట్లా దయ్యాల్ని వదిలించడంలో ఆయనకి అనుభవం ఉంది. ఆయన చేసే పనే అదంట. మా అదృష్టం కొద్దీ ఆయనే వచ్చి చెప్పారు, ఇట్లా అది గాలి పని అయి ఉంటుంది బాబు, దేవతలది కాదు, మీరు పొరపాటు పడుతున్నారు, ఒకసారి నేను సాయంత్రం మీ ఇంటికి వస్తాను, వచ్చి ఆ అమ్మాయిని చూస్తాను, చూసి నేను చెప్తాను అదేంటో అని అన్నారంట. అంటే సరే రండి అనేసి మళ్ళీ ఈయన ఈవినింగ్ మా హస్బెండ్ వెళ్ళి పత్తి మిల్లు దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద ఆయన్ని కూర్చోబెట్టుకొని వచ్చారు ఇంటికి. ఇంకా ఆయన నేను వస్తున్నాను అని దారిలో ఉండి ఫోన్ చేశారు నాకు. దారిలోనే నేను వస్తున్నాను ఇంటికి ఆయన్ని తీసుకొని అని. అప్పటి నుంచే నాకు సినిమా చూపించడం స్టార్ట్ చేసింది అది. మా హస్బెండ్ నాతో అలా చెప్పారు కదా, నేను వస్తున్నాను పెద్ద ఆయన్ని తీసుకొని ఇంటికి నిన్ను చూపించడానికి అని. ఇంకా నా లోపల ఉన్న దానికి అర్థమైపోయింది అనుకుంటా. అర్థమైపోయి నేనేమో మా హస్బెండ్తో సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేశానా. పెట్టేసిన కొద్దిసేపటికే ఇంకా నా అంతటా నేనే బయటకు వచ్చేసి, ఎవడు వాడు, ఎందుకు వస్తున్నాడు, మీరు అట్లా పిలుచుకొని వస్తే నేను దీనిని తీసుకెళ్ళిపోతా, ఇప్పుడే రావద్దు అని చెప్పండి అని మా అత్త వాళ్ళని భయపెట్టేస్తుందంట. మా ఇంట్లో మా అత్తయ్య మామయ్య ఉన్నారు ఇద్దరు, వాళ్ళని భయపెట్టేస్తుందంట. రావద్దు అని చెప్పండి, వెనక్కి వెళ్ళిపోమ్మని చెప్పండి, ఇంటి వరకు తీసుకొస్తే నేను దీన్ని తీసుకెళ్ళిపోతాను అని వాళ్ళకి చెప్తుందంట. వాళ్ళు ఇంకా భయపడి మా హస్బెండ్కి ఫోన్ చేశారు, ఇట్లా చేస్తుందిరా తను, రావద్దు అని చెప్తుందనంటే ఆ పెద్ద ఆయనేమో అట్లా గాలి మాటలకి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు పద నేను వస్తాను, వచ్చి చూస్తాను అనేసి వచ్చేసారు ఇంటికి. ఆయన వచ్చి ఆయన ముందర నన్ను కూర్చోబెట్టుకున్నారు. కూర్చోమ్మా అనేసి కూర్చోబెట్టుకొని నా తల మీద వెంట్రుకలు ఉంటాయి కదా, అది ఆయన చిటికన వేలుతో చుట్టి పట్టుకున్నారు. వెంట్రుకల్ని పట్టుకొని ముస్లిమ్స్ చదువుతారు కదా కల్మాలు, అది చదవడంతోనే ఆమె ఇంకా నా ఒంట్లోకి వచ్చేసింది. ఇంకా ఆవిడ ఒంట్లోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, అసలు ఎవరు నువ్వు, ఎందుకు ఈ అమ్మాయిని ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు, అసలు ఎప్పుడు వచ్చావు నువ్వు, ఎందుకు వచ్చావు, నీకేం కావాలి అని అడిగితే ఫస్ట్ టైం అది వినలేదంట. ఎంతసేపటికి అసలు చెప్పడం లేదు. నేనెవరైతే నీకెందుకురా, నువ్వెందుకు వచ్చినావు, నువ్వు వెళ్ళిక్కడి నుంచి, లేదంటే నేను దీన్ని తీసుకెళ్ళిపోతాను అని ఆ పెద్ద ఆయనతో కూడా అట్లే వాదిస్తుందంట అది. ఇంకా ఆయన వచ్చేసి మామూలుగా ఆయన దగ్గర ఒక కట్టుంటే అది తీసుకొని ఆయన నేల మీద కొట్టడం స్టార్ట్ చేశారంట. ఆ దెబ్బలకి తట్టుకోలేక అది అప్పుడు చెప్తాను, నేనెవరో చెప్తాను అని అప్పుడు చెప్పిందంట. నేను ఈ అమ్మాయికి చిన్నమ్మనవుతాను, ఇట్లా విషం తాగి చనిపోయాను అని. నేను రెండోసారి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మా చిన్నమ్మ చనిపోయింది. అంటే అప్పుడు నాకు 7th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మా చిన్నమ్మ విషం తాగి చనిపోయింది. చిన్నమ్మ అంటే మా నాన్న తరపు నుంచి మా నాన్న వాళ్ళ చిన్నమ్మ కొడుకు, నాకు కూడా తను బాబాయ్ అవుతారు కదా, అట్లా ఆమె భార్యాభర్తల మధ్య గొడవలు ఉండడంతో విషం తాగి చనిపోయింది. ఈ అమ్మాయి బాలింతగా ఉన్నప్పుడు ఇట్లా ఒక్కతే వెళ్తుంటే, హాస్పిటల్ కానీ వెళ్తుంటే నేను అక్కడక్కడే తిరుగుతున్నాను గాలినై, ఇట్లా ఈ అమ్మాయికి పట్టుకున్నాను. అందులోనూ ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇష్టమే, బాగా చిన్నమ్మ చిన్నమ్మ అని ప్రేమతో దగ్గరికి రావడము, మంచి పిల్ల, అందుకే నేను తనని నాతో తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను, నాకు తోడుగా ఉండాలి కదా, అందుకే వచ్చాను, తీసుకెళ్ళడానికే వచ్చాను అని చెప్పిందంట. ఇంకా ఈయనేం చేశారంటే దీన్ని విడిపియాలి ఒంట్లో నుంచి అని చెప్పేసి ఆ పెద్దాయన, ఇప్పుడు చీకటి పడింది కదా, అప్పటికే 7:30 8 అయిపోయింది, ఇంకా ఈ టైంలో విడిపించలేము, కానీ నేను రేపు పొద్దున్నే వస్తాను, అమ్మాయిని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి నాకు వెళ్తూ వెళ్తూ మంత్రించిన నిమ్మకాయ ఇచ్చి వెళ్ళారు. తలదిండు కింద పెట్టుకొని నిద్రపో అని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు నిమ్మకాయ ఇచ్చేటప్పుడే నాకు గుర్తొచ్చింది,
ఈ నిమ్మకాయని నువ్వు నైట్ తల దగ్గర పెట్టుకొని పడుకోమ్మా, నేను పొద్దున్నే వస్తాను అని చెప్పి ఆయన వెళ్ళడమే నాకు గుర్తుంది. నేను ఇంకా తర్వాత మా హస్బెండ్ని అడిగాను, నాకేమైంది, ఎందుకు ఇట్లా ఏం చేస్తున్నారు అని అడిగితే ఆయన చెప్పారు నాకు వివరంగా, ఇట్లా మీ చిన్నమ్మనే అంట నిన్ను పట్టుకుంది, నువ్వు బాలింతగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దారిలో పట్టుకుందంట, అదే ఆవిడ నిన్నిలా తన వైపుకు రావాలని, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నేను నీకు మంచే చేస్తాను అని ఇలా పిలుస్తుంది, ఆవిడేనంట నిన్ను కలలో పిలిచేది అని మా హస్బెండ్ చెప్పారు. తర్వాత ఆ మంత్రించిన నిమ్మకాయ పెట్టుకున్నందుకు ఆ రోజు నాకు అది చుక్కలు చూపించింది. లిటరల్లీ నరకం చూశాను. ఎన్ని రోజులైనా కూడా దాన్ని తలుచుకుంటే ఇప్పటికీ నాకు వణుకు పుడుతుంది. దాన్ని తలదిండు కింద పెట్టుకొని మధ్యలో మా బాబును పడుకోబెట్టుకొని అటు సైడ్ మా ఆయన పడుకున్నారు, మధ్యలో బాబున్నాడు, ఇటు సైడ్ ఏమో నేను పడుకొని ఉన్నాను. నాకేంటంటే సి సెక్షన్ 2, ఆ కుట్ల మీద దాని వేళ్లతో పట్టి పిసుకుతుంది నన్ను. దాని చేత్తో కుట్ల మీద, సి సెక్షన్ కదా, పచ్చిగా ఉంటాయి కదా, దాని మీద పట్టి పిసుకుతుంది వేళ్లతో. నన్ను ఇట్లా పైకి గాల్లోకి లేపినట్లు, గొంతు నొక్కినట్లు ఎన్ని రకాలుగా సతాయించాలంటే అన్ని రకాలుగా సతాయించింది. అది చాలా హింస పెట్టింది. నిమ్మకాయ తీసేసేయి అనేసి అసలు నేను ఇంకా ఆ రోజు రాత్రి బతికి బట్ట కడతానా అని అనిపించింది నాకైతే. అంత ఇదిగా సతాయించింది అది. ఇంకక్కడికి కాక నిద్రలోనే లేచి మేల్కుండిపోయాను. 2 గంటల నుంచి లేచి ఏడుస్తున్నాను. నన్ను ఇట్లా ఏదో ఏదో ఇది చేస్తుంది అది, నేను ఇంకా నిద్రపోను, నాకు భయం వేస్తుంది అనేసి నాకు కాపలాగా మా హస్బెండ్ కూడా అట్లాగే కూర్చొని ఉన్నారు. ఆయన కూడా, బాబేమో నిద్రపోయాడు. కానీ నా బాబు మాత్రం అది నా ఒంట్లో ఉందని తెలిసి వాడు నా దగ్గర అసలు పాలే తాగలేదు ఆ 2 రోజులు. అదేంటో నాకు అర్థం కాలేదు, కానీ అది ఒంట్లో నుంచి వెళ్ళినప్పుడు తాగుతున్నాడు. మరుసటి రోజు నన్ను విడిపించడానికి ఆ పెద్దాయన వచ్చినప్పుడు పొద్దున్నుంచి మధ్యాహ్నం 2-3 గంటలైపోయింది. పొద్దున్నే ఒకసారి పట్టాను వాడికి పాలు, బాబుకి 8 గంటలకల్లా. ఆయన పొద్దున్నే వచ్చేసారు. మధ్యాహ్నం దాన్ని విడిపించేంత వరకు కూడా వాడు పాలు తాగలేదు. అది ఏ దేవుడు అనుగ్రహం అనుకోవాలో ఏమో తెలియదు, కానీ అస్సలు పాలు తాగలేదు వాడు. 3-4 గంటల వరకు కూడా, నాకు బాగా అయ్యేంత వరకు కూడా నా దగ్గర పాలు తాగలేదు నా బాబు. ఇప్పటికీ నేను మర్చిపోలేనది. తలుచుకుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఫస్ట్ రోజే విడిపించవచ్చు కదా ఆయన, మళ్ళీ మరుసటి రోజు వరకు ఎందుకు పెట్టారు అని అనుకుంటారేమో. ఫస్ట్ రోజు విడిపించుకుపోవడానికి కారణం ఏంటంటే ఆయన పని దగ్గర ఉన్నారని చెప్పాను కదా, పని దగ్గర నుంచి అట్లాగే స్ట్రైట్గా వచ్చేసారు నన్ను చూడడం కోసమని. ఇంకా విడిపించడానికి ఏమేం కావాలో అందుకేం తెచ్చుకోలేదు ఆయన. అందుకే ఇంకా మా ఊరేంటంటే ప్రొద్దుటూరు అయినా కూడా, ప్రొద్దుటూరులో జమ్మలమడుగు సైడ్ మా కాలనీ చాలా దూరం వస్తుంది. ఏదైనా తెచ్చుకోవాలంటే మేము టౌన్లోకే వెళ్ళాలి. 6-7 కిలోమీటర్స్ దూరం ఉంటుంది టౌన్కి మా కాలనీకి. అంత దూరం అనేసి డైరెక్ట్గా ఫస్ట్ నన్ను చూద్దామనేసి వచ్చేసారు. ఇంకా చూసి నేను పొద్దున్నే అన్నీ తీసుకొని వచ్చేస్తాను, ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, ఇంట్లోనే విడిపించేస్తాను, ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా చూసుకోండి చాలు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు నిమ్మకాయ ఇచ్చేసి. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే వచ్చేటప్పుడు ఆయన ఇంకా తన దగ్గర ఉండే అదే దయ్యాల్ని విడిపిస్తారు కదా, ఒకటి కట్టె తెచ్చుకున్నారంట. కింద కొడుతూ ఆమెను సేమ్ అట్లానే మళ్ళీ జుట్టు పట్టుకొని వేలుతో కింద కట్టెతో కొడుతూ, చెప్పు ఎందుకు వచ్చావు నువ్వు, అసలు ఈ అమ్మాయిని ఎందుకు పీడిస్తున్నావు, ఇలా ఏం చేద్దామని అనేసి. ఇంకా ఆయన వచ్చేటప్పుడు మల్లెపూలు, ఒక 5 రకాల ఫ్రూట్స్, ఇంకా ఆమెకి ఏమైనా తినాలనిపిస్తుందేమో, మాంసం అట్లా అడుగుతాదేమో, తినేసి వదిలి వెళ్ళిపోమని చెప్దామని ఏవేవో తెచ్చారంట. రైస్, మాంసము అట్లాంటివి తెచ్చి తను ఒంట్లోకి వచ్చిన తర్వాత, చెప్పు ఎందుకు ఇట్లా అమ్మాయిని సతాయిస్తున్నావు, అసలు నీకేం కావాలి, ఏమైనా తినాలనిపిస్తుందా నీకు, చెప్పు, అమ్మాయిని వదిలేసేయి, చిన్నపిల్లలు ఉన్నారు, నీకు ఇట్లా మంచిగా అనిపిస్తుందా ఇట్లా చేయడం, చిన్నమ్మవై ఉండి అని చెప్పారంట. దానికి ఆమెమో నేను వదిలి వెళ్ళను అని చెప్తే, ఆ తర్వాత మా అమ్మ, మా నాన్న, ఆ చనిపోయిన వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చేంత వరకు కూడా తనని నా జుట్టుతో అట్లానే పట్టుకొని ఉన్నారు ఆయన, వదిలేస్తే వెళ్ళిపోతుందేమో అనేసి. ఆమె ఇంకా బతిమలాడుతుందంట, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను, వాళ్ళు వస్తున్నారు, మా హస్బెండ్ అంటే నాకు భయము, వాడి వల్లనే నేను చనిపోయింది అనేసి. కానీ ఆయన వదలలేదు, అట్లే జుట్టుతో పట్టుకునే ఉన్నారంట.
వాళ్ళు వచ్చిన తర్వాత బాగా బూతులు తిట్టి ఆమెను మా నాన్న అయితే కొట్టడానికి వెళ్ళారంట. కానీ ఆ దెబ్బ నాకెక్కడ తగులుతుందేమో అని భయమేసి కొట్టడానికి వచ్చి కూడా కొట్టకుండా ఆయన అలాగే నిలబడి చెప్పారంట. ఇంకా మా హస్బెండ్ చెప్పారు ఇదంతా. తనింక వాళ్ళకు భయపడి నన్ను వదిలేయండి, నేను రానింకా, నేను వెళ్ళిపోతాను, వదిలేయండి అని బతిమలాడుతుంది కదా. మామూలుగా అయితే వెళ్ళను, ఆత్మ ఒంట్లో నుంచి వెళ్ళను అని అంటే ఏదో ఒక నది దగ్గరకో లేదంటే ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళి వదిలేయాలి. కానీ అంత ప్రాబ్లం ఏం లేదు, తను వెళ్ళిపోతానంటుంది కాబట్టి నేనే ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను పట్టుకున్న నడినెత్తిని పట్టుకున్నారు కదా, జుట్టు అని చెప్పాను కదా, వేలికి చుట్టుకొని దాన్నే కత్తిరించుకొని తీసుకెళ్ళిపోతాను నేనే అది పారే నదిలో నేనే కలిపేస్తాను అని చెప్పేసి ఆయన నా నడినెత్తి జుట్టునే కత్తిరించుకొని సీసాలో బంధించి తీసుకెళ్లారంట. ఇంకా పెద్ద ఆయన దాన్ని వదిలించేసి తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఇంట్లో నా మంచానికి, నేను పడుకునే మంచానికి మేకులు కొట్టారు. ఇంట్లో 4 మూలల్లో మేకులు కొట్టారు. ఆయన ఏం చెప్పారంటే అమ్మాయిని ఒక 8 రోజుల పాటు ఎక్కడికి పంపొద్దు, మీ ఇంట్లోకి కూడా ఎవరిని రానివ్వద్దు అని అన్నారంట. కానీ మా అత్త సైడ్ వాళ్ళ బంధువులు ఒక ఆడ మనిషి వచ్చారు. హస్బెండ్ చనిపోతే మా ఇంటికి వచ్చారు. మామూలుగా మన ముస్లిమ్స్ ఇళ్లలో ఏంటంటే బంధువుల ఇంటికి వెళ్ళి రావాలి అంటారు కదా. 40 రోజులు అయిపోయిన తర్వాత అట్లా ఆవిడ వచ్చారు. ఇంకా ఆవిడ రావడంతో ఆయన చేసిందంతా వేస్ట్ అయిపోయింది. అది వేస్ట్ అయ్యిందని మాకు తెలీదు. అది మళ్ళీ వచ్చింది ఇంట్లోకి తిరిగి. అది మళ్ళీ వచ్చి నన్నైతే ఏమి ఇబ్బంది పెట్టలేదు, కానీ నా పిల్లలకి కనిపిస్తూ ఉండేది. నా పాప, నేను కానిపోయిన తర్వాత పాపకి 2 ఏళ్ళు అప్పటికి, నా పాపకి కనిపిస్తూ ఉండేది. పాప ఏంటంటే అర్ధరాత్రి కరెక్ట్గా 12 గంటలకి లేవడం, ఒక్కతే కూర్చొని ఏడవడం, వేళ్ళు చూపిస్తూ అక్కడ ఎవరో నాకు కనబడుతున్నారు అన్నట్టు ఏడుస్తూ ఉండేది పాప. బాబు జోలికి రావడము అయిపోయింది, నా జోలికి రావడం అయిపోయింది. ఇక పాప జోలికి వచ్చింది. పాప ఇంకా డైలీ అయితే కరెక్ట్గా అర్ధరాత్రి 12 అయితే చాలు, ఎంత నిద్రలో ఉన్నా సరే లేచి ఒక్కటే ఏడుస్తూ ఉండేది. ఎంత సముదాయించినా అస్సలు ఊరుకునేది కాదు. మధ్యాహ్నం పూట కూడా డైలీ అంతే. మధ్యాహ్నం పూట కూడా కరెక్ట్గా 12 అవ్వగానే ఏడుస్తూ ఉండేది. మాకేమో ఏం అర్థం అయ్యేది కాదు, ఎందుకు ఏడుస్తుందా అని. అలాగే ఏడుస్తుంటే మళ్ళీ వేరే చోటకి వెళ్ళాము. ఇట్లా పాప ఏడుస్తుంది ఎందుకో 12 అవ్వగానే అనేసి చూపించుకోవడానికి వెళ్తే అక్కడ ఏమన్నారంటే ఒక ఆడ మనిషి దేవుడు ఒంట్లోకి వస్తాడనమాట ఆమెకి. ఆమె దగ్గరికి వెళ్తే ఇంకా ఆమె చెప్పింది, ఇట్లా నీకు జరిగింది కదా, మీ చిన్నమ్మే పట్టుకుంది కదా, ఆమె ఇంకా వెళ్ళలేదు, నీ దగ్గరకైతే రాకుండా ఆ పెద్దాయన చేశారు, కానీ నీ దగ్గరికి బాబు దగ్గరికి రాలేక పాపకి కనిపిస్తుంది, అందుకే అది పాపని ఇబ్బంది పెడుతుంది అనేసి ఆవిడ చెప్పారు. ఇంకా ఆవిడ చెప్పిన తర్వాత మళ్ళీ వేరే చోటకి వెళ్ళి మొత్తం క్లియర్గా చేపించుకున్నాం. ఇంకా ఆవిడ ఆడవాళ్ళు కూడా లేకోకుండా క్లియర్గా చేపించుకున్నాము. అదెలా అంటే నేను చెప్పాను కదా, పాప ఏడుస్తుంటే ఒక ఆడావిడ దగ్గరికి వెళ్ళాము అని. ఆవిడకి స్వామి ఒంట్లోకి వస్తారని ఆవిడ చెప్పారనమాట అడ్రస్. అంటే ఆ స్వామి చెప్పారు ఒంట్లోకి వచ్చి ఆయన బనగాపల్లి సైడ్ ఉన్నారని, ఇట్లా చేసేవాళ్ళు, విడిపించేవాళ్ళు, అక్కడికి వెళ్ళండి. నేను చేద్దామంటే ఈమె ఆడావిడ కదా, అంత దూరం రాలేదు అని చెప్పారు. ఇంకా అడ్రస్ కనుక్కొని మా అమ్మ వాళ్ళు నన్ను పిల్లల్ని అక్కడికి తీసుకొని వెళ్ళారు. ఆయన ఏమన్నారంటే, చూసి ఉండడం అయితే ఉంది, అది వెళ్ళలేదు, మీకు ఇట్లా జరిగింది కదా, పచ్చిముండ మోపి ఇంట్లోకి వచ్చింది కదా, అందుకే అట్లా ఆయన చేసింది కూడా పని చేయలేదు, కనీసం ఒక వారమైనా ఉండాలి, వారం ఉంటే అది గట్టి పడుతుంది, వారం కూడా తిరక్కముందే ఆవిడ వచ్చింది కాబట్టి అది పని చేయలేదు, ఆవిడైతే ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటి చుట్టూతే తిరుగుతుంది, అందుకే పిల్ల బాగా ఏడుస్తుంది అని చెప్పారు. ఇంకా మళ్ళీ ఒంట్లోకి రప్పించడము, ఎక్కడికన్నా నది దగ్గరికి తీసుకువెళ్ళి స్నానం చేయించడము అదంతా వద్దు, సి సెక్షన్ కదా అయ్యింది, ఎట్లాగైనా 5 నెలలే కదా అయ్యింది అని, పచ్చి బాలింతే కదా, వద్దు అట్లా ఏం చెయ్యొద్దు, నేనే ఇంటికొచ్చి తనని మీ ఇంట్లోకి, మీ ఇంటి నుంచి ఇంకా కొంచెం దూరం కూడా తన అడుగులు కూడా రాకుండా నేను చేస్తానని చెప్పేసి ఆయన మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పూజలో కూర్చొని మా ఇంటి ఫ్లోర్ ఉంటుంది కదా, కింద ఫ్లోరు, ఆ ఫ్లోర్ 4 మూలలా తవ్వినారు. ఒక చిన్న గొయ్యిలాగా కొంచెం లోపలికి, ఒక అడుగున్నర లోపలికి గొయ్యిలాగా తవ్వారు. మాకేంటంటే ఒక హాలు, బయట సోఫా ఉంది, మెయిన్ గేట్ ఉంది, అంతే, పెద్ద ఇల్లేం కాదు మాది. ఇంట్లో లోపల 4 మూలలు, బయట 4 మూలలు తవ్వేసి ఆ 8 టెంకాయలు పూలు, 8 రకాల పూలు, మంత్రించిన నిమ్మకాయలు, ఇంకా దానితో పాటు సాంబ్రాణి అవన్నీ
పూజలో కూర్చొని పూజ చేసేసి దాన్ని మనం గొయ్యి తీసినాం కదా, దాని లోపల పెట్టినారు. పెట్టి మళ్ళీ ఫ్లోర్ అలికినారు. మరుసటి రోజు ఏంటంటే ఆ రోజు నాకేమీ అనిపించలేదు. ఆ నెక్స్ట్ డే పొద్దున్నే లేచి నేను ఇంట్లోనే పడుకుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను బాత్రూమ్ కని. మాకేంటంటే బాత్రూమ్ బయటే ఉంటుంది. బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చేటప్పటికి ఇంట్లోకి అడుగు పెడుతుంటే నాకు కరెంటు షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇంట్లోకి అడుగు పెట్టలేకున్నాను. సేమ్ సినిమాల్లో చూపిస్తారు కదా, జుర్రని కరెంట్ షాక్ కొట్టినట్టు, ఆ రకంగా అనిపిస్తుంది నాకు. గడప లోపలికి అడుగు పెడుతుంటే కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. బాగా భయపడ్డాను. 2-3 సార్లు అడుగు పెట్టినా అట్లే షాక్ కొడుతుంది. అరే ఏంటి నాకు ఇలా షాక్ కొడుతుంది, అసలు ఎందుకు ఇలా కొడుతుంది అనేసి నేను ఇంకా భయంతో ఇంకా ఇంట్లోకి రావాలన్నా నాకు భయమేస్తుంది. ఇంకా ఆయనకి ఫోన్ చేసి అడిగారు, ఇట్లా ఇంట్లో కాలు పెడుతుంటే తనకి షాక్ కొట్టినట్టు ఏడుస్తుంది అని చెప్పేసి మా వారు ఆయనతో మాట్లాడారు. అది విన్న స్వామీజీ ఏం చెప్పారంటే, నేను చెప్పాను కదా అది మీ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉందని, మీకు బాత్రూమ్ బయట ఉంది కాబట్టి అది మామూలుగా ఇంట్లోకి రాలేకపోతుంది చేసినందుకు, ఇంకా మీ ఆవిడ బయటకు వచ్చినందుకు తన ఒంట్లో ప్రవేశించి ఆవిడ ద్వారా ఇంకా ఒంట్లోనే ఉండి అట్లే ఇంట్లోకి రావాలి పిల్లల దగ్గరకని అది మళ్ళీ ప్రయత్నం చేసింది. కానీ మనం పూజ చేసినాం కదా, పూజ చేసి అదంతా పెట్టినాం కదా మూలలకి, అందుకు ఇంట్లోకి రాలేకపోతుందామే. నా ఒంట్లోకి ప్రవేశించినా కూడా ఇంట్లోకి రాలేకపోతుంది. కరెంట్ షాక్ కొడుతుంది. ఇంకా అట్లే ఆవిడ ఇంకా రాలేదు. మీ అమ్మాయి ఒంట్లోకి రావాలని చూసినా కూడా అలానే షాక్ కొడుతుంది. ఒక 2-3 రోజులు ఆగి తర్వాత మళ్ళీ నేను పిల్లలకు మీ వైఫ్కి తాయెత్తిస్తాను, మంత్రించి పూజ చేసిస్తాను. అది కొంచెం టైం పడుతుంది. ఒక 2-3 రోజులు మీరేం భయపడద్దు. ఇంట్లో నుంచి బయటికి ఎక్కడికి రావద్దు. ఎందుకంటే తాయెత్తు అదేం లేదు కదా, బయటకు వస్తే మళ్ళీ ఏదైనా ఇబ్బంది జరగచ్చు. ప్రస్తుతానికైతే అది ఇంట్లోకి రాలేదు. ఇంకా కొంచెం సమయం గడిచే కొద్దీ ఇంటి చుట్టూ కూడా అది ఉండలేదు, వెళ్ళిపోతుంది, రాలేదు. ఆ 2 రోజుల తర్వాత నేను తాయెత్తిస్తాను, పిల్లలకి మీ ఆవిడకి కట్టేసేయండి, ఇంకా ఏ సమస్య ఉండదు అని చెప్పారు. ఆయన చెప్పినట్టే ఇంకా దేవుడి దయ వల్ల తాయెత్తు కట్టించుకున్నాము. ఇంట్లో పూజ చేసి అదంతా చేసేశారు. ఇంకా ఆనవాళ్ళు లేకుండా మాకు బాగైపోయింది. మళ్ళీ నా ఒంటి మీదకి వచ్చి పూజ చేసి ఆమెని బయటికి తీసి బంధించడం అది వేరే. కానీ నేనేమంటే సి సెక్షన్ అయ్యింది, కుట్లు ఇంకా పచ్చిగానే ఉంటాయి. మనకి కనీసం ఉళ్ళారడానికి ఒక 6 నెలలు పడుతుంది కదా బాలింతలకి. పైగా పాలు తాగే చిన్న పిల్లోడున్నాడు, అదంతా ఇబ్బంది వద్దు అనేసి పూజలతోనే దూరం చేయాలనేసి ఆమెని ఇట్లా చేపించారు మా వాళ్ళంతా కలిసి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము బాగానే ఉన్నాము. దేవుడి దయ వల్ల పిల్లలు, నేను, మా ఆయన బాగానే ఉన్నాము. ఇది మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అనేసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. బాలింతలు ఉంటారు కదా, తెలిసి తెలియని టైంలో బయటికి వెళ్ళడం, అట్లా ఇదే మా జీవితంలో జరిగిన అండ్ మేం ఫేస్ చేసిన ఒక భయంకరమైన హారర్ ఇన్సిడెంట్. మీరు ఎప్పుడైనా ఇలాంటి మొండి ఆత్మల గురించి విన్నారా? ఈ ఆత్మకి కరెక్ట్ పేరు సరిపోతుంది, మొండి ఘటం అని. సాధారణంగా పూజలు చేస్తే శక్తులు వెళ్ళిపోతాయి, కానీ ఈ ఆత్మ మాత్రం ఇంటి చుట్టూ కాపలా కాసింది. ఆ స్వామీజీ పూజ చేసి కట్టడి చేసినా అది వెళ్ళిపోకుండా సరిగ్గా ఆ ఇంటి గుమ్మం బయటే పొంచి ఉంది. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే అది ఎవరో కాదు, ఆవిడకి సొంత చిన్నమ్మే కావడం. చనిపోయిన తర్వాత కూడా ఆ మమకారం కాస్త ప్రేతాత్మగా మారి తనతో పాటు పసి ప్రాణాలను కూడా తీసుకెళ్లాలని చూడడం నిజంగా బాధాకరమైన విషయం. విన్నారు కదా మన సబ్స్క్రైబర్ పంపించిన ఈ ఇన్సిడెంట్. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మనం ఎంత ముందుకు వెళ్తున్నా కొన్ని నియమాలు, మన పెద్దలు చెప్పే కొన్ని జాగ్రత్తలు మన మంచికే అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ముఖ్యంగా పురుడు సమయంలో అంటే బాలింతలుగా ఉన్నప్పుడు మరియు గర్భవతిగా ఉన్నప్పుడు ఆడవాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. ఆ సమయంలో మన శరీరమే కాదు, మన చుట్టూ ఉన్న శక్తి కూడా బలహీనంగా ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పినట్లుగా సంధ్యా సమయాల్లో బయటకు వెళ్ళకపోవడం, ఒంటరిగా తిరగకపోవడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ఆ ఒక్క నిమిషం అలసత్వం మనల్నే కాదు, మన పసి బిడ్డల్ని కూడా ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకున్నది ఒక్కటే, నమ్మకం అనేది మీ వ్యక్తిగతం, కానీ జాగ్రత్తగా ఉండడం అనేది మీ బాధ్యత.
మీ ఇంట్లో కూడా ఎవరైనా గర్భిణీలు లేదా బాలింతలు ఉంటే వారిని కంటికి రెప్పలా చూసుకోండి. ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో తెలియచేయండి. అలాగే మీ లైఫ్లో కూడా ఇలాంటి రియల్ హారర్ ఇన్సిడెంట్స్ కనుక మీకు జరుగుంటే అవి మా ఛానల్లో మాతో షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రియల్ హారర్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. బై బై.